కోర్టు తీర్పు అనంతరం హైదరాబాద్లోని తన నివాసం వద్ద కవిత అభివాదం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు క్లీన్ చీట్. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, సిసోడియాతో సహా మరో 20 మందికి ఊరట. నిందితులందరూ నిర్దోషులని తేల్చిన సిబిఐ స్పెషల్ కోర్టు. కరిగిన ముత్యం లెక్క బయటకు వస్తా అని చెప్పి కవిత తండ్రి కేసీఆర్ మాట్లాడడం మనందరూ కూడా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ వీడియో. అదంతా కూడా అది మోడీ స్కామ్, అది లిక్కర్ స్కామ్ కాదు. సో అన్నీ వాస్తవం. అది రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ కేసు పెట్టిరని చెప్పి చెప్పడం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం 598 పేజీల తీర్పును వెలువరించిన జడ్జి జితేంద్ర సింగ్ సిబిఐ అధికారులు లోపాయిష్టంగా దర్యాప్తు చేశారని వెల్లడి. పుకార్లే ఆధారాలు, నమ్మదగని అప్రూవర్లు అంటూ కీలక కామెంట్స్. సౌత్ గ్రూప్ అంటూ వ్యాఖ్యానించడంపై మందలించిన ధర్మాసనం. లిక్కర్ స్కామ్లో సిబిఐ ఆరోపణలు కొట్టివేస్తూ 23 మంది పేర్లు డిశ్చార్జ్. సిబిఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జడ్జి ఆదేశాలు. స్పెషల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన సిబిఐ అంటూ మనం వార్త చూస్తున్నామండి. ఇక్కడ విషయం ఏంటంటే 2022లో లిక్కర్ స్కామ్ తెర మీదకి వచ్చింది. అక్కడ ఢిల్లీలోని లిక్కర్ పాలసీకి సంబంధించి అక్కడ అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగింది. అక్కడ 1000 కోట్లు, సుమారు 100 కోట్లు 1000 కోట్లు అక్కడ ముడుపులు అందినాయి, తారుమారదినాయి అని చెప్పి చాలా ఆరోపణల మీద, అభియోగం మీద కేసు నమోదు చేసింది. సో ఈ కవితను ఏం చేసి 2024లో ఆమెని సాక్షిగా ఆమెని విచారణకు తీసుకొచ్చారు, మాట్లాడారు. తర్వాత ఆమెను 5:30 గంటలకు అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకుపోయి తిహార్ జైల్లో వేశారు. ఆమె 146 రోజులు జైల్లో గడిపింది, జైల్లో ఉన్నది. సో మరి ఇప్పుడు ఏమి జరిగింది, ఏమని తీర్పిచ్చింది అంటే, ఇక ఫైనల్గా ఏమని తీర్పిచ్చింది అంటే, ఎలాంటి ఆధారాలు లేవు, ఒక్క పైసా కూడా రికవరీ చేయలేదు, ఎలాంటి ఆధారాలు లేవు. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్, అసలు పాలసీలో స్కామ్ జరిగిందన్న ఆధారాలు చూపించలేకపోయారు అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. సో దీని అర్థమైంది అంటే నిరూపించలేకపోయారు. దీనికి కావాల్సుకొని మోడీ, అమిత్ షా ఆయన నాటకం. ఢిల్లీ లిక్కర్ పాలసీని వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం వాడుకున్నారని స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఒక ఢిల్లీ విషయం చూసుకుంటే ఏమంటా ఉన్నారు, ఎలాంటి నిర్దిష్ట సమాచారం, ప్రాథమిక ఆధారం లేకుండానే కేజ్రీవాల్, సిసోడియా, కవితతో పాటు ఇతరులను నిందితులుగా సిబిఐ చేర్చింది. కేవలం ఊహాగానాల ఆధారంగా నిర్మించిన ఈ కేసు న్యాయపరంగా అంగీకారయోగ్యం కాదు అని చెప్పి చెప్తా ఉన్నది. ఇంకేమంటుంది, ఒక రాజ్యాంగబద్ధ పదవి నిర్వహిస్తున్న కేజ్రీవాల్ లాంటి వ్యక్తిని నిర్దిష్ట సమాచారం లేకుండా కేసులో నిందితుడిగా చేర్చడం రూల్ ఆఫ్ లాకే విరుద్ధం. ఏ ఒక్కరూ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ప్రకటన చేయడం కానీ, సాక్ష్యాలు సమర్పించడం కానీ చేయనప్పుడు ఆయనే ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఎలా చెప్పగలరు సిబిఐ స్పెషల్ కోర్టు. సో ఈ విధంగా చెప్తా ఉంది. అసలు ఒక్క ఆధారం లేదు. రాజ్యాంగబద్ధంగా హోదాలో ఉంటే, ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉంటే, ఆయన కావాలని చెప్పి ఆయన్ని ఛార్జ్షీట్లో ఏ విధంగా మీరు ఛార్జ్షీట్లో ఆయన చేర్చిర్రు, ఏం ఆధారం ఉందని చేర్చిర్రు, ఎక్కడ కూడా ఆయన గురించి ఒక వ్యతిరేకంగా ఒక ప్రకటన రాలేదు, ఆయన గురించి ఒక్కరు కూడా సాక్ష్యం చెప్పలేదు. సో ఏ విధంగా మీరు ఈ కేసు చేసిరని చెప్పి సిబిఐలో ఎవరైతే ఎంక్వైరీ చేశారో ఆయన మీద కూడా శాఖాపరమైన విచారణ జరపాలని చెప్పి కోర్టు తీర్పియడం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ విషయం ఒక విషయం, వాస్తవానికి కూడా ఈ విషయం పక్కన పెడతండి. ఇక్కడ విషయం ఏమంటా ఉన్నాడు, కేటీఆర్ ఏమంటా ఉన్నాడు అంటే, కవిత లిక్కర్ స్కామ్ వల్ల మా బీఆర్ఎస్ పార్టీ నష్టపోయింది, మా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అని చెప్పి ఓ పక్క కేటీఆర్ చెప్తా ఉన్నాడు. దానికి కవిత కౌంటర్ ఇచ్చింది. ఓడిపోయింది నా వల్ల కాదు, లిక్కర్ స్కామ్ వల్ల కాదు, మీ అహంకారం వల్ల, మీరు ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల, నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల, ఇండ్లు ఇవ్వకపోవడం వల్ల, అదేవిధంగా తెలంగాణ వ్యతిరేకులు మీరు పార్టీలు చేసుకోవడం వల్ల మీరు ఓడిపోయారని చెప్పి కవిత కామెంట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ స్పెషల్ కోర్టు రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను తోసిపుచ్చుతూ జాగృతి అధ్యక్షురాలు కవిత A17కు క్లీన్ చీట్ ఇచ్చింది. అలాగే ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో సహా మరో 21 A1 నుంచి A23 వరకు మందిపై దాఖలైన అభియోగాలను కోర్టు కొట్టివేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం శుక్రవారం సిబిఐ స్పెషల్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి పీసీ యాక్ట్ జితేంద్ర సింగ్ 598 పేజీలతో వివరణాత్మక తీర్పును వెలువరించారు. సిబిఐ దర్యాప్తులో విధానపరమైన లోపాలు, రాజ్యాంగ సూత్రాల ఉల్లంఘన, పుకార్లపై ఆధారపడడం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారంటూ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం లేదు, ఈ కేసు అంతా లొటపేస్ కేసు ఏం లేదు.
ఒక పుకార్లు తప్ప, అభియోగాలు పుకార్లు తప్ప ఇందులో ఏం లేదు. ఒక పుకార్లతో వాస్తవం చెప్పండి, ఒక పుకార్లతో ఇక్కడ విషయం ఏంటంటే ఒక ఈడీని, సిబిఐని, వీళ్ళన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అడ్డు పెట్టుకొని ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడతారో, ఎవరైతే కేంద్ర ప్రభుత్వం గురించి ప్రశ్నిస్తారో, ఎవరైతే మోడీని విమర్శిస్తారో అలాంటి వాళ్ళ మీద ఏరి కోరి మరి ఈడీ దర్యాప్తులు ఇవి మాత్రమే ఉంటాయి. అభియోగం చేయడం అంటే నువ్వు ఉత్తర ఆరోపణ బట్టగాల్సి మీద వేయడం, ఇట్లా ఆరోపణ చేసి వాళ్ళకి జైలుకు పంపించడం, సో రాజకీయ లబ్ధి పొందడం. సో ఇది జరుగుతూ ఉంది. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ఏమంటా ఉన్నారు, ఈ విషయం చూసుకుంటే ఇప్పుడు ఉన్న ఇక్కడ కాళేశ్వరం అవినీతి అయితేంది, కాళేశ్వరం కేసు అయితేంది, ఫోన్ ట్యాపింగ్ కేసు అయితేంది, ఫార్ములా ఈరేస్ కేసు అయితేంది, ఇవన్నీ కూడా లొటపీస్ కేసులు, ఇలా కూడా ఏం లేదు. ఇవి కూడా రాజకీయ ఆరోపణలు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ కొట్టివేస్తూ ఉన్నది. రేపు జరగబోయేది ఇదే, రేపు వచ్చే జడ్జిమెంట్ కూడా ఇవే. రాజకీయ పరంగా రాజకీయ కక్షతోనే ఈ కేసులు పెడతా ఉన్నారు తప్ప అందులో ఏమీ లేదని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం.